హలో ఫ్రెండ్స్, డెవిల్ ఒక్క ముక్కలో మూవీ ఏందో చెప్పారంటే ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అయితే వేస్ట్. అంటే మూవీలో కొన్ని నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి, నచ్చనివి ఉన్నాయి. ఏంటో చూద్దాం. ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఇండియాలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా బ్రిటిషర్స్ దగ్గరకు వెళ్లే వాళ్ళు న్యాయం కోసం. కానీ బ్రిటిషర్స్ కి ప్రాబ్లం వస్తే ఒక్కడి దగ్గరకు వెళ్తారు, తానే ఏజెంట్ డెవిల్ అన్నమాట. తను చూసుకున్నట్టయితే గూఢాచారిగా, క్రైమ్ రిపోర్టర్ గా బ్రిటిషర్స్ కి అయితే పనిచేస్తాడు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా డెవిల్ సాల్వ్ చేస్తాడు. అనుకోకుండా ఒక రోజు బ్రిటిష్ లో రాణి చనిపోతుంది. ఎలా చనిపోయింది, తను చనిపోయింది, ఎవరైనా చంపేశారన్నది వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు. అక్కడ ఉన్న బ్రిటిషర్స్ గానీ పోలీసులు గానీ ఎవరైతే కనిపెట్టలేరు. ఆ టైంలో మన డెవిల్ అయితే పిలిపించడం జరుగుతుంది. ఎందుకంటే తను క్రైమ్ బ్రాంచ్ లో ఎక్స్పర్ట్ అన్నమాట. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన అబద్ధం నిజమే చెప్పేస్తాడు. నిజం ఎక్కడున్నా బయటకు వచ్చేలాగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు మన డెవిల్. అదే మన కళ్యాణ్ రామ్ గారు. ఇంకా రాణి ఎలా చనిపోయింది, కనిపెట్టారా లేదా అనేది మూవీ స్టోరీ. నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటంటే కళ్యాణ్ రామ్ గారి ఎంట్రీ నిజంగా చాలా బాగుంది. ఆ బీజం కూడా అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా మూవీలో బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్. అబ్బాబ్బా లిటరల్లీ చెప్తున్నా కదా, ర్యాంప్ ఉంది అసలు యాక్టింగ్ అయితే. ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఫైట్ సీన్స్ గానీ, యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. ఇంకా సంయుక్తమైన యాక్టింగ్ అయితే కొంచెం నార్మల్ గా అనిపించింది. ఎందుకంటే మూవీలో తనకైతే ఎక్కువ డైలాగ్స్ అయితే పెట్టలేదు. డైలాగ్స్ ఎందుకు ఎక్కువ పెట్టలేదు నాకు ఇంకా అర్థం అవట్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే లిటరల్లీ వేరే లెవెల్ అనమాట. ఇంటర్వల్ ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ రెండుకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అంతే. ఇంకా మూవీలో ట్విస్టుల గురించి మాట్లాడుకుంటే 2 ట్విస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్వెల్ దగ్గర ఒకటి వస్తుంది, అది నార్మల్ గానే ఉంటుంది. కానీ తర్వాత వచ్చే ట్విస్ట్ మాత్రం వామ్మో, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ లెవెల్ లో ఉంటుంది ట్విస్ట్ మాత్రం. థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ కావాల్సిందే. ఇలాంటి ట్విస్ట్ వస్తుందని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ట్విస్ట్ మాత్రం మూవీలో వేరే లెవెల్ అనిపించింది. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే 2 సాంగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా యావరేజ్ గానే ఉన్నాయి. అండ్ నాకు మూవీలో ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన ఇండియా ఏజెంట్ కి అయితే సాయం అడుగుతారు. మన ఇండియా ఏజెంట్ కూడా వాళ్ళకైతే సాయం చేస్తాడు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మూవీలో నచ్చని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఏంటంటే కొన్ని చోట్ల ల్యాక్ చేశారు. ఒక్కొక్క సీన్ చాలా డ్రాక్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో మూవీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే తెప్పిస్తుంది. నెక్స్ట్ టైం జరుగుతుంది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా మూవీ అయితే డౌన్ అయిపోతుంది. మరి స్లోగా వెళ్తుంది. అక్కడ మూవీ చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇదైతే మూవీలో బిగ్ మైనస్ పాయింట్ అనమాట. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా, అది ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీన్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ అంతా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు తీసారా బాబా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ అంతా ఘోరంగా ఉంటుంది. ఇంకా తర్వాత క్లైమాక్స్ లో ఒక ఊరమస్ ఫైట్ సీన్ ఉంటుంది. తర్వాత ఒక మెసేజ్ ఇచ్చి మూవీని అయితే డీసెంట్ గా ఎండ్ చేస్తారు. అందుకే చెప్పాను కదా మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ వేస్ట్ అని. మీలో మాకు ఫస్ట్ హాఫ్ బాగుండాలి, సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా ఓకే అంటే మూవీకి అయితే వెళ్ళండి. అండ్ ఇంకోటి మీరు ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే కూడా మూవీకి అయితే వెళ్దాం అయితే ట్రై చేయండి. అండ్ యాక్టింగ్ అయితే సూపర్. ఇదిగే రివ్యూ నచ్చే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.